మన చెరువులో పూసిన కలువ పూలతో అమ్మవారు చక్కగా మెరిసిపోయారండి. సరదాగా మీకు చూపించాలన్న ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. ఇదే సందర్భంగా 2 మాటలండి. అమ్మని చేరాలంటే ఎన్నిసార్లు నామం చేశాము అని లెక్కలు పెట్టుకోవద్దండి. మన మనస్సు ఎంత పరిశుభ్రంగా ఉంచామో అన్నది లెక్క పెట్టుకోవాలి. ఇక్కడ మణిద్వీపంగా మన మనసునే మార్చేసామంటే అమ్మ మన హృదయాన్నే నివాస స్థానంగా చేసుకుంటారండి. శ్రీచక్రరాజు నిలయకు కావలసింది హంగులు ఆర్భాటాలు కాదండి, కోరికలు లేని నిర్మలమైన స్వచ్ఛమైన మనసు అండి. అట్టి పరిశుద్ధమైన మనసుతో అమ్మను పిలిస్తే మనల్నే తనగా మార్చేస్తుందండి అమ్మ. అంటే చివరకు మన శరీరం ఉన్నా మన ఉపాధి మనకు మిగిలి ఉండదండి. కేవలం అమ్మ మాత్రమే మనంగా మిగిలిపోతామండి. అటువంటి పరబ్రహ్మ తత్వంతో లీనమయ్యి జనన మరణ అనే ఆలోచన లేని అమృతత్వ స్థాయికి చేరిపోతామండి. దానికే అహర్నిశలు శ్రమిస్తూ అమ్మ నామస్మరణతో బ్రతికేద్దామని తెలియచేస్తున్నానండి.